కార్తీక అమావాస్య హిందూ సాంప్రదాయంలో పూర్ణిమ తిథి, అమావాస్య తిథి అని వీటికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో వచ్చే అమావాస్యను పరమ పవిత్రంగా భావిస్తాము. ఈ మాసంలో నదీ స్నానం, దీపారాధన, దానం వంటి వాటిని పవిత్రంగా భావిస్తారు. అమావాస్య 2025 తేదీ నవంబర్ 19వ తేదీ ఉదయం 9:44 ప్రారంభమయ్యి నవంబర్ 20వ తేదీ 12:17 మధ్యాహ్నం ముగుస్తుంది. సాధారణంగా కార్తీక అమావాస్య రోజున పూజలు, వ్రతాలు ఆచరిస్తారు. గంగా, యమున, కృష్ణ వంటి పుణ్య నదుల్లో పవిత్ర స్నానం చేసి దీపారాధన చేయడం అత్యంత శుభప్రదం. అలాగే పూర్వీకులను, పితృదేవతలను పూజిస్తారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజున ఉపవాసం, ధ్యానం, దానం వంటివి ఆచరించడం వల్ల కూడా ఆత్మశుద్ధి, శారీరక శుద్ధి కలుగుతుంది. అలాగే ఈ రోజున పూజ చేసిన తర్వాత గ్రంథ పఠనం, శ్లోక పఠనం చేయడం మంచిదని చెబుతారు. విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం వంటివి పఠించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని విశ్వాసం. ఈ రోజున ఎలాంటి పరిహారాలు పాటిస్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎంతో పవిత్రమైన కార్తీక అమావాస్య రోజున నదీ స్నానం లేదా బావులు, మంచినీటి కాలువల్లో స్నానం ఆచరించడం శరీరానికి, మనసుకు పవిత్రతను చేకూరుస్తుంది. అలాగే సకల పాపాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు. వ్యాస మహర్షి రచించిన స్కంద పురాణం ప్రకారం నదీ స్నానం ఆచరించడం ఎంతో పుణ్యప్రదం. పవిత్ర స్నానం ఆచరించిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించడం ద్వారా పితృదేవతలు సంతృప్తి చెందుతారని, వాళ్ళ ఆశీస్సులు లభిస్తాయని విశ్వాసం. పితృదేవతలకు తర్పణం వదలటం కూడా మంచిది. కార్తీక అమావాస్య రోజున పితృకర్మలు నిర్వహించడం అత్యంత పవిత్రమైనది. కార్తీక అమావాస్య రోజు అంటే పితృదేవతలకు ప్రీతికరమైన రోజుగా భావిస్తారు. కార్తీక అమావాస్య రోజున స్నానం ఆచరించిన తర్వాత తడి బట్టలతోనే దక్షిణ దిశకు అభిముఖంగా కూర్చొని తర్పణం వదలడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతిని కలిగిస్తుందని నమ్మకం. అలాగే బ్రాహ్మణుల సహాయంతో నది ఒడ్డున లేదా పవిత్ర స్థలంలో బియ్య పిండితో పిండాలు చేసి వాటిని పితృదేవతలకు సమర్పించడం కూడా పితృదేవతల ఆత్మకు శాంతి కలుగుతుంది. కార్తీక అమావాస్య రోజున రావి చెట్టుకు పూజ చేయటం శుభప్రదం. అమావాస్య రోజున రావి చెట్టు మూలంలో పితృదేవతలు కొలువై ఉంటారని విశ్వాసం. ఈ రోజున రావి చెట్టు దగ్గర దీపం వెలిగించి పాలు, బెల్లం, నువ్వులు కలిపిన నీటిని సమర్పించి 108 సార్లు ప్రదక్షిణ చేయటం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ నమః లేదా పితృదేవతలకు సంబంధించిన మంత్రాలను జపించడం శుభప్రదం. కార్తీక అమావాస్య రోజున దీపారాధన చేయడం అత్యంత మహిమాన్వితమైనది. ఈ అమావాస్య రోజున లక్ష్మీదేవితో పాటు శివకేశవుల అనుగ్రహం కలుగుతుందని నమ్మకం. ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో ఉదయం వేళ దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ముఖ్యంగా ప్రదోష కాలం అంటే సూర్యాస్తమయం తర్వాత సుమారు 45 నిమిషాల సమయం. ఈ సమయంలో దీపారాధన చేయటం అత్యంత శ్రేయస్కరం. కార్తీక అమావాస్య రోజున లక్ష్మీ స్వరూపంగా భావించే తులసికోట దగ్గర దీపం పెట్టడం, శివాలయం లేదా శ్రీ మహావిష్ణు ఆలయం వద్ద దీపాలు వెలిగించడం శ్రేయస్కరం. అలాగే రావి చెట్టు లేదా ఉసిరి చెట్టు కింద దీపం పెట్టడం పితృదేవతలకు శాంతి ఇస్తుంది. ఇంట్లో ఈశాన్య మూలలో కొత్త ప్రమిదలలో నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయటం శ్రేయస్కరం. హిందూ ధర్మశాస్త్రం ప్రకారం కార్తీక అమావాస్య రోజు నువ్వుల నూనెలో లక్ష్మీదేవి ఉంటుందని నమ్మకం. అందుకే ఈ రోజున సూర్యాస్తమయం తరువాత నువ్వుల నూనెతో గుమ్మం ముందు, దేవుడి దగ్గర, అలాగే తులసికోట దగ్గర దీపం వెలిగించడం అత్యంత శుభప్రదం. ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రవచనం. అదే విధంగా శ్రీ మహావిష్ణువుకు తులసిమాలను సమర్పించడం కూడా విశిష్టమైనది. ముఖ్యంగా బెల్లం, నువ్వులు నైవేద్యంగా సమర్పించి విష్ణు సహస్రనామం పారాయణ చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీస్సులు లభిస్తాయని చెబుతారు. కార్తీక అమావాస్య చివరి రోజు చీమలకు పంచదార ఆహారంగా పెట్టడం వల్ల శని దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. అలాగే గోమాతకు పచ్చగడ్డి తినిపించడం కూడా చాలా మంచిది. ఈ కార్తీక బహుళ అమావాస్య కార్తీక మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ అమావాస్య రోజు ఉపవాస దీక్షను చేపట్టడం వల్ల కార్తీక మాసం అంతా ఉపవాసం ఆచరించిన ఫలితం కలుగుతుందని పండితులు చెబుతున్నారు. కాబట్టి రానున్న కార్తీక
అమావాస్య రోజు నియమాలను శాస్త్రయుక్తంగా ఆచరిద్దాం. శివకేశవులు పితృదేవతల అనుగ్రహం పొందుదాం. భక్తులు జీవితంలో ఎదురయ్యే ప్రతికూల శక్తుల నుంచి బయటపడేందుకు పూజలు చేస్తారు. పూర్వీకుల ఆత్మశాంతి కోసం పితృపూజ, తిలాతర్పణం, పిండదానం వంటి ఆచారాలను నిర్వహిస్తారు. ఈ విశిష్టమైన రోజున పేదవారికి అవసరమైన వస్తువులు దానం చేయటం చాలా మంచి పుణ్యకార్యంగా భావిస్తారు. ముఖ్యంగా కార్తీక అమావాస్య రోజు శక్తి కొద్ది దీపదానం, సాలగ్రామ దానం మరియు అన్నదానం, వస్త్రదానం చేయడం ఎంతో శుభప్రదం. అలాగే కార్తీక అమావాస్య రోజు శివుడికి రుద్రాభిషేకం, మహామృత్యుంజయ హోమం వంటి విశిష్టమైన పూజలు చేయటం వల్ల జీవితంలో సానుకూలత, సిరి సంపదలు, శ్రేయస్సు, కీర్తి, ఆనందం, ఆరోగ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు. అలాగే ఉసిరి దీపాలు, పిండి దీపాలు, నారికేళ దీపం 365 వత్తులు గుడిలో వెలిగించుకోవచ్చు. ఓం కార్తీక దామోదరాయ నమః. నమః శివాయ.